ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో ఈ జనరేషన్లో మనం ఎక్కువగా ఏసీస్కి ఎయిర్ కండిషనర్స్కి ఎక్కువగా అలవాటు పడిపోయాము. ఎయిర్ కండిషనర్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు వచ్చే లంగ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, సో ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వెంకటలక్ష్మి గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. నమస్తే మేడం. నమస్తే అండి. సో అందరింట్లో ఉంటున్నాం, మన హాస్పిటల్స్లో ఉంటున్నాయి, మా ఆఫీసెస్లో కూడా మేము ఎక్కువ ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం. బట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అని చెప్తున్నారు కదా మీరు. సో ఎంతసేపు ఎక్స్పోజ్ అవుతే మంచిది, మనం ఆ టెంపరేచర్కి ఎంత పెట్టుకుంటే మంచిది, దానివల్ల వచ్చే లంగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటారు? సో మనం ఏసీస్ వల్ల హార్మ్ఫుల్ కాదు, కానీ ఏసీ మెయింటెనెన్స్ లేకపోతే ఇట్ విల్ కాజ్ సివియర్ హెల్త్ డ్యామేజ్. కమింగ్ టు సెంట్రల్ ఏసీస్, ఏవైతే మనం కామన్గా సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో కానీ అంటే బిగ్ ఆఫీసెస్లో కానీ వాడతామో వాటికి కొన్ని స్టోరేజెస్ ఉంటాయి, వాటర్ స్టోరేజ్ ప్లాంట్స్ కానీ అలా ఉంటాయి. ఆ ఏరియాస్ ఇఫ్ దే ఆర్ నాట్ మెయింటైన్ ప్రాపర్లీ, లీజనర్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ విచ్ స్ప్రెడ్ త్రూ డ్రాప్లెట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో వాటి వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాటి ట్రీట్మెంట్ కూడా అంటే డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో నార్మల్ నిమోనియాస్ లాగా అవి రెస్పాండ్ కావు. అండ్ కమింగ్ టు హోమ్ కానీ కార్ ఫిల్టర్స్ కానీ ఫ్రీక్వెంట్గా ఫిల్టర్స్ క్లీన్ చేయకపోతే ఆ డస్ట్ వల్ల కూడా ఎలర్జిక్ ఇష్యూస్ కానీ ఆస్మా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ట్రిగర్ అవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఏదైతే ఏసీస్ రిలీజ్ చేస్తాయో, సో ఇన్ హౌస్ అంటే లోపల ఉన్న వాళ్ళకి ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కోల్డ్ ఎయిర్కి కొందరు అడాప్ట్ అవ్వలేరు. సో సైనసైటిస్ రావడం కానీ రిపీటెడ్ స్నీజింగ్ రావడం కానీ ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ట్రిగర్ ఫర్ బ్రాంకోస్పాజమ్. బ్రాంకోస్పాజమ్ అంటే ఎయిర్వేస్ క్లోజ్ డౌన్ అవడం, దానివల్ల ఆస్మా ట్రిగర్ రావచ్చు. అండ్ ఉన్న డిసీజ్ ఆల్రెడీ ఉన్నది సివియారిటీ పెరగవచ్చు. లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అంటారా? లంగ్ కెపాసిటీ తగ్గదండి, బట్ ఈ ఎయిర్వేస్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు, ఇన్హేలర్ యూస్ పెరగవచ్చు. సో మనం ఏంటంటే యాప్ట్ రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే ఇన్ని ఇష్యూస్ రావు. అది 16, 18 అన్ని లో టెంపరేచర్స్ పెట్టుకుంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 24-25 ఈజ్ ఐడియల్ ఫర్ సచ్ పీపుల్. ఎవరైతే ఎక్కువ ప్రోన్ ఉన్నారో, ఆల్రెడీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్లో. సో 24-25 విల్ బి ఐడియల్. అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లీన్ చేసుకోవడం, ఫిల్టర్స్ చేసుకోవడం, కూలర్స్ ఫర్ ద సేమ్ మ్యాటర్. ఆ మ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రిపీటెడ్ చేయకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, దానిలో ఫంగస్ కానీ మౌల్డ్ కానీ స్టోర్ అయిపోయి ఉండడం, ఇంట్లో డ్యాంప్ ఏరియాస్ ఉన్నా, లీకేజెస్ ఉన్నా అక్కడ నుంచి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కమింగ్ టు మన ఇంట్లో ఉండే మదర్స్, వాళ్ళ కనుక ఆస్తమా ఉంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డొమెస్టిక్లో? ఇంట్లో ప్రికాషన్స్ వచ్చేసరికి ఎక్కువ బర్డ్స్కి వీటికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. బర్డ్ ఫెదర్స్ కానీ ఆ ఈకలు, రెట్టలు వాటన్నిటిలో కూడా అగైన్ ఫంగల్ లోడ్ అనేది, స్పోర్స్ అనేవి ఉంటాయి. సో అవి మనం ఇన్హేల్ చేసుకుంటే లోపల ఆల్రెడీ డయాబెటీస్ ఉందనుకోండి, లేకపోతే బ్రాంకెక్టైసిస్ అంటాం, లంగ్స్ చిన్నప్పుడు నిమోనియా వల్ల పాడైపోయి ఆల్రెడీ ఉన్నాయి ఎవరైనా, లేకపోతే పోస్ట్ కోవిడ్ కొందరికి లంగ్ ఫైబ్రోసిస్ వల్ల లంగ్స్ డ్యామేజ్ ఉన్నాయి. ఆల్రెడీ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఈ స్పోర్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ బర్డ్స్లో ఏవైతే లోడ్ అయి ఉంటాయో అవి ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ క్లీనింగ్ అనేది అవాయిడ్ చేయాలి ఆల్రెడీ ససెప్టబుల్ ఉన్న వాళ్ళు. అండ్ బర్డ్ నెట్స్ పెట్టుకోవాలి. అండ్ బేసిక్గా ఇంట్లో రెగ్యులర్ క్లీనింగ్ కూడా, డస్టింగ్ కానీ ఫర్ దట్ మ్యాటర్ 20 minutes వరకు ఆ డస్ట్ సెటిల్ అవ్వడానికి పడుతుంది. సో ఆ డ్యూరేషన్లో ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే బెటర్. ఇంకా సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు, బాగా సివియర్ ఆస్మాస్ ఉంటాయి, ఫర్ విచ్ మేము ఓరల్ స్టిరాయిడ్స్ కూడా పెడతాం వాళ్ళకి కంట్రోల్ చేయడానికి. సో దానికోసం మనం స్పెసిఫిక్గా ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోవచ్చు. బయట ఉన్న పొల్యూటెంట్స్ లేకపోతే చుట్టుపక్కల ఏమైనా కన్స్ట్రక్షన్ వర్క్స్, ఎస్పెషలీ మనం రెసిడెన్స్ చేంజ్ అవ్వగానే ఇమీడియట్గా మనకు ట్రిగర్ అవుతున్నదంటే డెఫినెట్లీ సరౌండింగ్ ఏరియాలో సంథింగ్ విచ్ ఇస్ నాట్ సూటింగ్ అస్. చాలాసార్లు మేము కిడ్స్కి అప్పుడప్పుడు స్కూల్లో డ్యాంప్ ఏరియాస్ ఉన్నా కూడా, లేకపోతే ఇంట్లో లీకేజెస్ ఉండి అక్కడ డ్యాంప్ ఏరియా ఉన్నా అక్కడ మౌల్డ్ ఫామ్ అయ్యి అది తీస్తే కానీ మనం ఎంత ఇన్హేలర్ ఇచ్చినా సివియర్ ఆస్తమా అలాగే ఉంటుంది, రెస్పాన్స్ అనేది టోటల్గా రాదు. సో ఆ ఫంగస్ అనేది ట్రిగర్ అయినప్పుడు దాన్ని రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. చాలామందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. ఫుడ్ ఎలర్జీస్ అంటే మష్రూమ్స్ కానీ, సీ ఫుడ్ కానీ, ఇలాంటి కర్డ్ కానీ, చల్ల కర్డ్ ఎస్పెషల్లీ డైరీస్
పడని వాళ్ళు అవి ఐడెంటిఫై చేసుకొని ట్రిగర్ చేసుకోవాలి. లేకపోతే దెర్ ఆర్ వేరియస్ ఇమ్యూనోథెరపీస్ ఆల్సో. అంటే సపోజ్ డస్ట్ సంథింగ్ దట్ ఈస్ వెరీ కామన్, అది మనకి ఎలర్జన్ అనుకోండి. ఎలర్జీ ప్యానెల్ చేస్తాం మేము, ఫుల్ ఎలర్జీ ప్యానెల్ చేసుకొని దానిలో ఏవేవి ట్రిగర్ చేస్తున్నాయి, దానిలో ఏవి మనకి స్పెసిఫిక్గా అంటే ఎలర్జీ కాజ్ చేస్తున్నాయి అనేది బ్లడ్లో కానీ స్కిన్ ప్రిక్లో కానీ తెలుస్తుంది. సో దాన్ని తెలుసుకొని దాన్ని సబ్లింగ్వల్ కానీ స్లో ఇంట్రాడర్మల్ కానీ దాన్ని ఇమ్యునోథెరపీ అంటాం. అలా మెల్లిగా దాన్ని డీసెన్సిటైజేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ దానికి ఎలర్జీ లో డోసెస్లో దాన్ని ట్రిగర్ బాడీకి అలవాటు చేస్తాం అనమాట. లో డోసెస్లో ఇస్తే మళ్ళీ దానికి ఎలర్జీ రాకుండా కొంచెం తగ్గుతుంది ఓవర్ ద డ్యూరేషన్. ఇట్స్ అ లాంగ్ కోర్స్. బోత్ ద డాక్టర్ అండ్ పేషెంట్స్ హ్యావ్ టు బీ వెరీ పేషెంట్ త్రూ అవుట్ ద డ్యూరేషన్. దానికి రెగ్యులర్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. 3 మంత్లీ 3 వీక్లీ అలా తీసుకొని ఫ్యూ కోర్సెస్ తీసుకుంటే కూడా ఓవరాల్ మనం ఎలర్జీని తగ్గించవచ్చు. సో ఈ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి మేడం? సో ఆస్తమాకి స్టార్టింగ్ ఫ్రమ్ మైల్డ్ అంటే ఎర్లీ డిసీజ్ వాళ్ళకైతే ఇన్హేలర్స్ సరిపోతాయి. ఇన్హేలర్స్ రెగ్యులర్గా ఉండి ఫ్లూ వ్యాక్సిన్స్ ఇవి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ తీసుకుంటుంటే ఎక్కువ ట్రిగర్స్ రాకుండా ఉంటాయి. వన్స్ అక్యూట్ ఎక్సాసర్బేషన్ అంటాం, అంటే వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ట్రిగర్ ఉన్నప్పుడు అప్పుడు వాటిని కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓరల్ కానీ ఐవీ యాంటీబయాటిక్స్ కానీ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఈ ఆస్తమా కూడా కంట్రోల్ అవుతుంది. ఓరల్ మెడికేషన్స్ అవసరం వస్తాయి అండ్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. సివియర్ ఆస్తమాకి ఇంజెక్షన్స్ ఉంటాయి. బ్రాంకిల్ థర్మోప్లాస్టీ అని టోటల్గా ఎయిర్వేని మనం థర్మల్ అంటే ఏదైతే ఇన్ఫ్లమేషన్ వల్ల వాపు వచ్చిందో లోపల ఎయిర్వేస్లో దాన్ని తగ్గించుకోవడానికి థర్మల్ ట్రీట్మెంట్ బ్రాంకిల్ థర్మోప్లాస్టీ ఈజ్ నౌ అంటే పర్మనెంట్ క్యూర్ లాగా కూడా దాన్ని చూస్తాం కొందరు పేషెంట్స్లో. ఇంకా వేరే వాటికి రెస్పాండ్ అవ్వట్లేదు అన్న వాళ్ళలో వీ కెన్ గో ఫర్ దోస్ ట్రీట్మెంట్స్ కూడా. సో ఆస్తమా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎయిర్ కండిషనర్స్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్కి అయితే అవ్వకూడదు. సో ప్రాపర్ మెయింటెనెన్స్, ప్రాపర్ క్లీనింగ్, ఎస్పెషలీ ఆస్తమా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా దాన్ని మెయింటైన్ చేసుకొని కూలర్స్ కానీ ఏసీస్ కానీ మెయింటైన్ చేసుకొని డస్టింగ్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకొని ఈవెన్ 20 minutes ఆఫ్ గ్యాప్ తీసుకుంటే దేర్ విల్ బి నో హెల్త్ ఇష్యూస్. వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ.